బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపించింది మీకు? ఈసారి అయితే బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ 8 స్టార్టింగ్ కన్నా కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. గంగవ్వ తర్వాత అవినాష్ కానీ మన రోహిణి కానీ సో వీళ్ళు రావడం వల్ల ఎక్కలేని బజ్ క్రియేట్ అయిందండి. అంటే నాన్న కాదన్నా బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ఆ బిగ్ బాస్ 8 అవినప్పుడు ప్రోమోలు చూస్తుంటే ఒక 5 lakhs 3 lakhs వరకు అవుతున్నాయి వ్యూస్. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో కొడితే ఒకటి 1.5 millions 2 millions అవుతుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని 100% బిగ్ బాస్ 8 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత హాట్‌స్టార్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ సో ఎక్కువ సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువ జరిగింది కాబట్టి బాగా రన్ అవుతుందని చెప్పొచ్చు. గంగవ్వ గేమ్ ఏమైనా కనిపిస్తుందా? నిజమండి. గంగవ్వ అవునని కాదన్నా కొద్ది తను ఏం చేస్తారు చెప్పండి. అవునా కదా, తను మీలాగా ఎంగు లేదు కదా, తను మీలాగా అందంగా లేదు కదా. సో అవునని కాదన్నా తను ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే చూడండి తన ఏజ్ చాలా పెద్దది, తన గేమ్స్ ఆడలేదు, టాస్క్లు ఆడలేదు. సో తన పరిమితులు తను చేసుకుంటూ పోతే తనకు ఉన్నది మెయిన్ ప్లస్ అంటే తన బయట ఫాలోయింగ్ చాలా విపరీతంగా ఉంది. సో తన నామినేషన్కి వచ్చినా తను బయటికి వెళ్ళదు. సో బయటకు తనంతా తాను బయటకు పోతా అంటే తప్ప తను బయటకు పోలేదు. ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఈజీగా సింపతితో ఓట్లేస్తారండి తనకు. సో నువ్వు అన్నట్టుగా కానీ మంచి పాయింట్, తను ఉన్నా ఏం లాభం లేదు, ఉండకపోయినా ఏం లేదు కదని. కానీ తను ఉండడం వల్ల టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, వ్యూస్ వస్తున్నాయి కాబట్టి తను ఉంటే బాగుంటుంది. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది అసలు మీకు? సారీ అండి, తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూడండి స్టార్టింగ్లో తను బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అంటే ఎవరు నాకు తెలియదు. నాన్న కాదు బిగ్ బాస్లో 8లో అసలు అలా మొక్కలు అందరూ వస్తుంటే ఎవర్రా మీరంతా ఫీలింగ్ అయింది. కానీ ఓన్లీ విష్ణుప్రియ వస్తే ఈ అమ్మాయి మనకు తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్ తను మన సోనియా ఉండొచ్చండి. సోనియా చాలాసార్లు తన పర్సనల్ డ్యామేజ్ చేసింది. నీకు వేసుకున్న బట్టలు కానీ నువ్వు పప్పుడుకోలేదని చాలా రకాలుగా వాళ్ళ నీకు ఫ్యామిలీ తల్లిదండ్రులు చూడరా అనమాట. అంటే అప్పుడు అనుకున్నా అది విష్ణుప్రియకి ఇంత పేషెన్స్ ఎక్కడికి వెళ్ళొచ్చింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ కొన్ని తర్వాత అనిపించింది ఈ అమ్మాయి ఏంది ఎప్పుడు చూసినా పృథ్వీ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక రాజ్యం స్టార్ట్ చేసుకుంది, పృథ్వీరాజ్యం ఒక రాజ్యం స్టార్ట్ చేసుకొని దాంట్లోనే ఉండుకుంటా నాకు పృథ్వీ కావాలి, పృథ్వీ నీ గడ్డం బాగుంది, పృథ్వీ నీ ముక్కు బాగుంది, పృథ్వీ ఇది ఆ తల్లిని వచ్చి బిగ్ బాస్ చేసింది. నీకు అవకాశం వచ్చింది. నేను అవునని కాతాను మేము అనుకున్నామండి. ప్రతిసారి బిగ్ బాస్ ఇప్పటికి ఒక అబ్బాయి కొడతాడు, ఈసారి ఒక అమ్మాయి కొట్టాలి, బిగ్ బాస్ 8 ఐడీలో అమ్మాయి కొట్టాలి, తను విసిపియే ఉండాలని నేను అనుకున్నా. కానీ తన దగ్గర లోపల ఏం సబ్జెక్ట్ ఒకటి ఉంది చూడండి, లోపల ఏం లేదు. దేవుని ఓన్ జస్ట్ లవ్ అనే ట్రాక్ నడిపింది. జస్ట్ అది కూడా స్క్రిప్టెడ్ లవ్ అని ఫీలింగ్ వచ్చింది. లవ్ అంటే ఎట్లుంటే మనం చూసాను ఒకసారి రాహుల్ సిప్గా లవ్ ఆ ట్రాక్ చాలా బాగా అనిపించింది. తర్వాత అభిజిత్ ట్రాక్ చాలా బాగా అనిపించింది. ఈ ట్రాక్ చూస్తుంటే ఎందుకు రై సోది అనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే వర్త్ కాదు అనే ఫీలింగ్ వచ్చింది విష్ణుప్రియ. పృథ్వీ జెన్యూన్ అంటారా ఫేక్ అంటారా? పృథ్వీ అగ్రెసివ్ అండి, జెన్యున్ కాదు, ఫేక్ కాదు. తనైతే అగ్రెసివ్. తను ఒక పసి బాలున్ లాగా కొన్నిసార్లు బాగా అయిపోతున్నాడు, కొన్నిసార్లు బాగా ఉంటున్నాడు. సో తను కూడా ఒక రకమైన డైలమాలో ఉన్నాడు. అరే నువ్వు ఎక్కువ ఉండనా ఒకవేళ విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడుపుకుంటే బయటికి వెళ్ళిపోతానేమో అనుకుంటే లవ్ ట్రాక్ నడుపుతామేమో అన్నట్టు తను ఉంటుంది. కానీ అగ్రెసివ్నెస్ చాలా మైనస్ అంది. ఈ టూ డేస్ నుంచి అయితే చాలా విపరీతంగా అయింది. లాస్ట్ టైం నాగార్జున చెప్పాడు, నువ్వు పృథ్వీ నువ్వు అగ్రెసివ్ కాకు, నేను రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి వెళ్ళి పంపిస్తాడు. ఎందుకు మరి అగ్రెసివ్ అయితే అర్థం కాలే. మేబీ ఈ సాటర్డే రోజు నాగార్జున గట్టి ఇస్తారు అనిపిస్తుంది నాకైతే. నిఖిల్ యష్మి లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మీకు? లవ్ ట్రాక్ అని చెప్పలేమండి. వాళ్ళైతే నాన్ కాదన్నా వాళ్ళు ఒక బ్యాచ్లాగా ఫామ్ అయ్యారు, కన్నడ బ్యాచ్లాగా ఫామ్ అయ్యారు. యష్మి, నిఖిల్, మన పృథ్వీ, సో వీళ్ళ ప్రేరణ వీళ్ళంతా ఒక బ్యాచ్ తయారంటే వాళ్ళతో ఉండరన్నమాట. సో నాకైతే లవ్ ట్రాక్ అనిపించదు. చూడ యష్మి అప్పట్లో ఏమో ఒక డైలాగ్ కొట్టిందండి, సోనియా ఎప్పుడు చూసినా నిఖిల్ చుట్టే ఉంటున్నది. సో సోనియా మొత్తం మ్యానిపులేట్ చేస్తుంది, మొత్తం నిఖిల్ ఖరాబ్ చేస్తుందని. సో ఇప్పుడు యష్మి ఏం చేస్తుంది, తను కూడా చేస్తుంది అదే కదా. సో ఒకళ్ళు చెప్పే ముందు మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి. సో యష్మి తనకు బాగా నచ్చింది ఏంటంటే తన ఫైర్ ఉంటుంది. తను ఎక్కువ టాస్క్ ఇవ్వగానే ఆడపుల్లాగా దిగిపోతుంది, గేమ్ రఫ్ అంట పాడుతుంది. కానీ కొన్ని పాయింట్స్ అంటే ఫ్లిప్ అవుతుంది అన్నమాట. సపోజ్ మన ఇద్దరం కొట్లాడుతున్నాం అనుకోండి, మన ఇద్దరం కొట్లాడాలి, పక్క ఎన్న వచ్చి మన ఇద్దరు మధ్యలాడితే గలీజు ఉంటుంది. సో తను కూడా అదే చేస్తుంది అన్నమాట. యష్మి నిఖిల్కి గౌతమ్ గొడవ అయితే తన మధ్యలో జోరట్టాలి. కానీ అవన్నీ ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. హరితేజ గేమ్ ఎలా అనిపిస్తుంది? హరితేజ కొద్దిగా స్లో అయిందండి. బిగ్ బాస్ 1లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు అరే ఏం ముందురా అరే చాలా ఫన్గా ఉంది, చాలా ఎనర్జెటిక్ ఉంది అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ 8కి వచ్చిన తర్వాత కొద్దిగా ఆ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే మేబీ ఈసారి ఎలిమినేషన్లో మేబీ తను ఉండే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది నాకు. గౌతమ్ ర్యామ్ ర్యామ్ నిజంగా మాట్లాడుకోవట్లేవు. స్టార్టింగ్లో తను అశ్వధామ అన్నప్పుడు ఫీల్ అయ్యాడు. నేను అనుకున్నా అరే అశ్వధామ మంచి పదం ఎందుకంత ఫీల్ అవుతున్నాను. మొన్న కలికి సినిమాలో అశ్వధామ పాడారు. అశ్వధామ ఏంది తను క్రియేట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ సినిమాలో తనందరూ క్రియేట్ చేసుకొని వచ్చిండు. ఎందుకంత ఫీల్ అవుతుంది అనుకున్నా. కానీ మొన్న నాకు నిఖిల్తో గొడవ అయినప్పుడు అమ్మో తనలో ఫైర్ అనిపించింది. అది నిజమైన ఒక పల్లవి ప్రశాంత్, ఒక మన సోయలు ఆ రకంగా అనిపించింది. తనకైతే విన్నింగ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నాన్న విన్ అవ్వరండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు విన్ అవ్వరు. సో నాన్న కాదని బిగ్ బాస్ 8 ఈసారి నిఖిల్ నబీల్ మధ్యలో జరిగే ఆ హోరీ అనిపిస్తుంది. సో మేబీ గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉంది, కానీ కష్టం.
నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ మాస్ ఊరా మాస్ నిజంగా ఒక వరంగల్ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రాంక్ చేసుకుంటా తను బిగ్ బాస్ లైక్ బిగ్ బాస్ పోవాలని ఒక ఆశతో వచ్చి బిగ్ బాస్ కష్టపడి నిజంగా ఒక గేమ్ నాకు బాగా నచ్చుతుందండి. పట్టుకుంటే పలిపోతాను గేమ్ ఆడినప్పుడు 3 గంటలు ఆడినండి. సహజంగా ఒక గేమ్ ఆడాలంటేనే మనకు అలసిపోతుంటాము. 3 గంటలు ఒక గేమ్ ఆడుతుంటారు. ఇదెక్కడి స్టఫ్ ఇదెక్కడి అంత కష్టపడుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లో రాకముందు నేను అనుకున్నా నిఖిల్ టాప్ అని ఉన్నాడు, నిఖిల్ కొట్టే సత్తా కేకేలో నబిల్కి ఉందనుకున్నా. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొద్దిగా నబిల్ డల్ అయ్యిండు. కానీ ఈరోజు పురం వస్తుంటే నిఖిల్ వర్సెస్ పృథ్వీ జరిగింది. చూద్దాం అది ఎవరికి ప్రెస్ అయితే ఎవరు తెలియదు. కానీ సో నేను నబిల్కి అయితే చాలా మంచి ఓటింగ్ పడుతుంది. నా వరంగల్ నుంచి మంచి ఓటింగ్ పడుతుంది. చాలా తనకు కూడా చాలా ఒక ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట, నబిల్ ఆర్మీ అని. సో తనకైతే ఎటువంటి డోకా లేదు. నబిల్ వర్సెస్ నిఖిల్ ఫైనల్ వార్ ఉంటుంది అనుకుంటున్నాను. బుక్ కాంబినేషన్ రోహిణి గేమ్ కానీ ఆ కామెడీ కానీ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా సార్ నేను ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్లో అవునని కాదన్నా. బిగ్ బాస్ స్టార్ట్ కానీ కొద్దిగా మనకి ఏదంటే కుట్లాటాలు పప్పు కోసం నామినేషన్ వేసుకోవాలి, ముసమి కోసం నామినేషన్ అలా ఉంటుండే. కానీ ఎప్పుడైతే మనం ముఖ్యంగా వచ్చిండే చాలాసేపు నవ్వుకున్నామండి. ఒక బిగ్ బాస్ అంటే మనం ఏంటండి, మనం డే అంతా కష్టపడుతుంటాం, కొద్దిగా రిలాక్స్ అవ్వడం కోసం బిగ్ బాస్ చూస్తాం అవునని కాదన్నా. సో కమెడియన్ అన్నట్లు అయిపోయింది ఈ రోజులలో. సో నాకు అనిపించింది ముఖ్యంగా టాప్ అయి పోతే గొప్ప, కప్ అయితే కష్టం. యూజ్ చేసుకుని పడేస్తున్నారంటారు. గేమ్ చాలా బాగా అవుతున్నాను. కానీ నేను అవునని కాదన్నా. ఇప్పుడు చూడన్నా మన పెద్ద పెద్ద సినిమాలలో ఎంత పెద్ద కామెడీ చేసినా కూడా హీరోనే. సో హీరోకి లాస్ట్ రిజల్ట్ వచ్చేది హీరో ద్వారా కాబట్టి. సో అవునని కాదు మనకి హీరోలా కనిపిస్తున్న వ్యక్తులు అంటే కేవలం నిఖిల్, నబిల్, గౌతమ్ తప్ప. మేబీ అవినాష్ అయితే నాకైతే టాప్ 5లో వరకు కష్టం అని చెప్పలేము. గౌతమ్ టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉందా? టాప్ 2 కష్టం చెప్పాను. టాప్ 2లో నిఖిల్, నబిల్ తప్ప ఏముండదు. గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉంటుంది, 4th ప్లేస్లో ప్రియన్ ఉంటుంది, 5th ప్లేస్లో ఉంటే విష్ణుప్రియ అని ఉండొచ్చు, లేకుంటే అవినాష్ అని ఉండొచ్చు. అంటే గౌతమ్ రేటింగ్ చాలా పెరిగిపోతుంది, పాజిటివిటీ బాగా పెరుగుతుంది, ఓట్లు కూడా పెరుగుతున్నాయి అన్నాను. అవునని కాదన్నా, గౌతమ్కి కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉందని ఆల్రెడీ. తను బిగ్ బాస్ 7కి పోయినప్పుడు ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. తనకు చాలా మంది పిఆర్స్ ఉన్నారు, బాగా బయట కూడా పెయిడ్ ఓటింగ్స్ పడుతున్నాయి, జెన్యున్ ఓటింగ్స్ పడుతున్నాయి. కానీ అవునని కాదన్నా బిగ్ బాస్ అంటే ప్రజలు చాలా ఓన్ తీసుకుంటారు అన్న. మెయిన్గా సీరియల్ వాళ్ళు నిఖిల్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సీరియల్ నుంచి వచ్చిండు. సో సీరియల్ వాళ్ళు చాలా సీరియస్ తీసుకోరు నిఖిల్ విన్ చేద్దాం అనే ఉద్దేశంతో. తనకు అథ్లెటిక్ కాబట్టి అథ్లెటిక్స్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ తీసుకోరు తన గేమ్ ఆడే విధానం. కానీ సో నేను అనుకుంటున్నా మేబీ నబిల్, నిఖిల్, గౌతమ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. గౌతమ్ వాళ్ళు ఇద్దరికే టఫ్ ఫైట్ పడ్డది కదా. సో మేబీ సార్ హరితేజ పోయే ఛాన్స్ అంటే రీసెంట్గా హరితేజకి నబిల్కి గొడవ అయిందండి. గాసిప్స్ కూడా హౌస్లో చాలా ఎక్కువ పెడుతుంది, దానివల్ల బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే హరితేజ కొద్దిగా ఓవర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నబిల్ మీద. నబిల్ బిగ్ బాస్ చెప్తాను చూడండి, బిగ్ బాస్ నన్ను రెచ్చగొడుతుంది అన్నట్టు మాట్లాడారు. అవునన్నా నిజంగా తను హరితేజ మాట్లాడే విధానం అయితే మాకైతే నచ్చలేదు. అంటే తను ఆల్రెడీ వైల్డ్ కార్డ్ వచ్చింది, మొత్తం ఎవరు స్ట్రాటజీ చేయిందని తనకు తెలుసు ఆల్రెడీ. నబిల్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, నిఖిల్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసు కాబట్టి ఎవరైనా టార్గెట్ చేస్తే నువ్వు చూడన్న ఈ విలన్ ఉంటేనే హీరోకి అయిపోతుంది. సో తను నబిల్ని విలన్ చేసుకుంటే తను హీరో అవ్వాలని చూస్తుంది. కానీ ప్రజలు చూడన్న బిగ్ బాస్ లోపల నువ్వు ఎంత నెగిటివ్ ఉంటే బయట అంత పాజిటివ్ అవుతావు, బయట ఎంత పాజిటివ్ అయితే అంత నెగిటివ్ అవుతుంది బిగ్ బాస్ కాబట్టి. సో నాకైతే నమ్మకం తన లోపల తొక్కలని చూస్తుంది. కానీ నబిల్ బయట లేస్తాడు, తన తొక్కలకుంటే బయట వెళ్ళిపోతానని నాకు అనిపిస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ.